హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫిల్టర్ ఫంక్షన్ అంటే ఫిల్టర్ అంటే మనకు తెలుసు కదా. సో మనకి రియల్ లైఫ్లో చూసినట్టయితే ఫిల్టరింగ్ అంటే ఎట్లా ఉంటుంది. సపోజ్ మనము ఎక్కువ ఫిల్టర్ ఎక్కడ వింటామంటే, ఒకటి ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ అని వింటాము, అలాగే మనం వాటర్ ఫిల్టర్ అని వింటాం కదా. సో అట్లే ఇక్కడ ఫిల్టర్ ఏంటంటే, సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సో మనకు కావాల్సిన కండిషన్ పెట్టేసి మనం దాన్ని ఫిల్టర్ చేసేస్తాం. ఓకే, సో నేను ఇప్పుడు ఏమంటానంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నేను అంతా కూడా కొంతమంది షార్ట్ ఉన్న వాళ్ళు, కొంతమంది హైట్ ఉన్న వాళ్ళు నేను ఒక దగ్గర గ్రూప్ ఆఫ్ పెట్టేసి, అప్పుడు నాకు ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి నేను ఇప్పుడు షార్ట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూపు, లేదా హైట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూపు ఫిల్టరింగ్ చేయాలంటే ఎట్లా చేస్తాను అక్కడ, ఇట్లా కూడా ఇక్కడ నేను ఎలిమెంట్స్ని ఎట్లా ఫిల్టర్ చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫిల్టర్ ఫంక్షన్ అంటే మనం రియల్ లైఫ్లో కంపేర్ చేసుకున్నట్లు మీరు అట్నే అనుకోండి. సో కొద్దిగా టర్మినాలజీ వేరే ఉంటుంది అంతే, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. నేను డీటెయిల్గా చెప్తాను మీకు ఈ వీడియోలో. ఓకే, సో మనం డెఫినేషన్ చూసినట్లయితే, మనకి ఫిల్టర్ ఫంక్షన్ డెఫినేషన్ చూసినట్లయితే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫిల్టర్ ఫంక్షన్లో కూడా మనకి ఏముంటుందంటే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఒక ఫంక్షన్ ఉంటుంది, ఒకటి ఇటరేటబుల్ ఉంటుంది. ఓకే, సో ఫంక్షన్లో ఏం రాస్తామంటే మనకు కావాల్సిన కండిషన్ రాస్తాం. ఇంతకుముందు చెప్పాను కదా. సో షార్ట్ ఉన్న వాళ్ళంతా కూడా అని ఒక కండిషన్, ఓకే, హైట్ ఉన్న వాళ్ళంతా కూడా ఒక కండిషన్ అని చెప్పేసి, అట్లా ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాం. ఒక ఫంక్షనాలిటీ రాసి దాన్ని ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ అనేది ఇక్కడ ఇటరేటబుల్ అనేది దాన్ని ఏం రాస్తామంటే టోటల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్లో షార్ట్ ఉన్న వాళ్ళని చెప్పేసి మనం ఫంక్షన్ అప్లై చేస్తే ఈ ఇటరేటబుల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి దాన్ని తీసుకొచ్చేస్తుంది, ఆ ఫంక్షన్ కండిషన్ తీసుకొచ్చేసి మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో ఫిల్టరింగ్ అంటే అదే. ఇక్కడ చూడండి, ఫిల్టర్ ఫంక్షన్ రిటర్న్స్ అనే ఇటరేటర్ వేర్ ద ఐటమ్స్ ఆర్ ఫిల్టర్ త్రూ ఏ ఫంక్షన్ టు టెస్ట్ ఇఫ్ ద ఐటమ్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్. ఓకే, సో ఇది నేను ఇప్పుడు మీకు ఇది డీటెయిల్గా మీకు కోడ్ రాసి మీకు చూపిస్తాను. సో టోటల్ వీడియో చూడండి మిస్ చేయకుండా. నేను ఇంతకుముందుకు ఒక వీడియో కూడా చేసిన ల్యాండా మీద, అలాగే ఇంకో వీడియో ఏం చేసిన అంటే, ఇప్పుడు ల్యాండా అయిపోయింది, ల్యాండా కూడా ఈజీగానే మీకు అయ్యేటట్లు నేను చూపించాను కదా. సో ఇప్పుడు ఫిల్టర్ చేసిన, నెక్స్ట్ మ్యాప్ కూడా చేస్తాను వీడియో. సో ఇప్పుడు మనం కోడింగ్కి వెళ్ళిన తర్వాత, ఇది విజువల్ స్టూడియో కోడ్ కదా. సో విజువల్ స్టూడియో కోడ్, సో చాలామంది నాకు కామెంట్ చేయడం ఏమని చెప్పారంటే, కొద్దిగా సైజ్ పెంచమని చెప్పారు, ఫాంట్ సైజు. సో ఫాంట్ సైజ్ ఇప్పుడు పెంచుకొని మనము యాసిడ్గా తీసిద్దాం. ఓకే, సో ఇక్కడ 25 ఉంది కదా ఫాంట్. సో ఒక 28 ఇద్దాం. ఓకే, 28 ఇచ్చేసి మరి యాక్సిస్గా తీసిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఫిల్టర్ అంటే ఏంది తెలిసి చెప్పాను కదా. ఫిల్టర్ అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఫిల్టర్ చేయాలంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక లిస్ట్ తీసుకుంటా. ఓకే, ఎల్ తీసుకొని ఆ లిస్ట్లో నేను ఇప్పుడు నెంబర్స్ పంపిస్తా. 1 2 3 4 5 6. ఓకే, సో ఇప్పుడు లిస్ట్లో నెంబర్ పంపించాను నేను. సో నేను దీన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. ఏమని ఫిల్టర్ చేయాలనుకుంటున్నా, సపోజ్ ఇట్లా కాకుండా ఒక 10 నెంబర్స్ ఇస్తాను. ఓకే, ఒక 10 7 8 9 10. ఓకే, 10 నెంబర్స్ ఇచ్చిన. నేను ఇప్పుడు అనుకుంటానంటే, నేను దీన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. ఎట్లా ఫిల్టర్ చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు 9 కన్నా ఎక్కువ ఉన్నవి, అంటే 9 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ మాత్రమే నేను ఫిల్టర్ చేసి నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఒక ఫంక్షన్ రాసుకుంటా. నేను సింటాక్స్ చెప్పిన మీకు, ఫిల్టర్ సింటాక్స్ ఏం చెప్పిన నేను, ఫిల్టర్ ఇప్పుడు సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఫిల్టర్ కదా. నేను ఇప్పుడు ఫిల్టర్ కదా, ఫిల్టర్కి లోపల సింటాక్స్ ఏం చెప్పిన, ఫంక్షన్ ప్లస్ ఇటరేటబుల్. ఓకే, ఫంక్షన్ ప్లస్ ఇటరేటబుల్. సో ఫంక్షన్ ప్లస్ ఇటరేటబుల్ అన్నప్పుడు నేను ఇప్పుడు ఫంక్షన్ లేదు కాబట్టి నేను ఒకవేళ నన్ను తీసుకున్నాను అనుకోండి. ఓకే, నన్ను తీసుకొని ఇక్కడ నేను ఇటరేటబుల్ అంటే ఏంది, ఎల్ పాస్ చేస్తాను. ఇవన్నీ నేను ఇటరేట్ చేయాలనుకుంటున్నా, అంటే వీనన్నీ చెక్ చేయాలనుకుంటా, గ్రూప్ ఆఫ్ అన్నీ కూడా మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటా. ఓకే, ప్రింట్ ఎస్. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకొని రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే నాకు ఎట్లా డిస్ప్లే అయింది చూడండి. నాకు ఇక్కడ ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ డిస్ప్లే అయింది. సో నేను అప్పుడు ఆబ్జెక్ట్ డిస్ప్లే అయితే నేను ఆ ఆబ్జెక్ట్ని నేను ఇప్పుడు ఏదైనా డేటా టైప్కి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవాలంటే లిస్ట్ అని ఇస్తారు. సో లిస్ట్ ఎందుకు ఇస్తారని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఆబ్జెక్ట్ రాకుండా మనకు వాల్యూ డిస్ప్లే కావాలంటే లిస్ట్ అని ఇక్కడ ఇవ్వచ్చు, టప్పులను కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ. ఓకే, చూడండి నాకు యాస్టీజ్గా డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాసి దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే,
ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఓన్లీ ఈ 9 కన్నా పెద్దవి రావాలంటే నేను ఏం చేయాలి, ఇప్పుడు ఒక ఫంక్షన్ రాయాలి. ఓకే, ఫంక్షన్ రాయాలంటే ఏం రాస్తా, ఫస్ట్ డెఫ్ కీవర్డ్ పెడతా. సపోజ్ ఫంక్షన్ నేమ్ నేను గ్రేటర్ అని తీసుకుంటా. గ్రేటర్ అని తీసుకొని ఫంక్షన్ నేమ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని లోపలికి వాల్యూ పాస్ చేయాలి. సపోజ్ ఆర్గ్యుమెంట్ అంటే ఎక్స్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటా. ఓకే, ఇచ్చుకొని దాని తర్వాత ఇప్పుడు నేను ఒక కండిషన్ రాసుకుంటా. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 9, నేను 9 కన్నా ఎక్కువ వాల్యూస్ మాత్రమే కావాలనుకుంటున్నాను. ఓకే, రిటర్న్ ఎక్స్. ఓకే, రిటర్న్ ఎక్స్. ఇప్పుడు నాకు ఇది రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అయ్యింది. నేను ఇప్పుడు నా ఫంక్షన్ ఇక్కడ పంపిస్తాను. ఇప్పుడు నన్ను కాదు, నేను ఇప్పుడు ఫంక్షనే పంపిస్తాను, గ్రేటర్ ఫంక్షన్ పంపిస్తాను. ఓకే, గ్రేటర్ ఫంక్షన్ పంపించినప్పుడు అక్కడ మనకు ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు గ్రేటర్లో ఏముంటుంది, ఈ ఫంక్షనాలిటీ ఉంటుంది కదా. సో ఫస్ట్ 1 అనేది ఇక్కడ గ్రేటర్లోకి వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత 1 గ్రేటర్ దెన్ 9 కాదు. ఓకే, మళ్ళీ ఎలాంటి ఇటరేటబుల్ అని చెప్పినా కదా. సో మళ్ళీ 2, 3, 4, 5 అట్లా అంతా పోయిన తర్వాత 10 అనేది గ్రేటర్ దెన్ 9 అయినప్పుడు అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేసి చూపిస్తే మనకి ఏమొచ్చింది చూడండి, 10 అని వచ్చింది. ఓకే, కండిషన్ ప్రకారంగా మనం అన్ని ఇటరేట్ చేసి ఫిల్టర్ చేసినాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేస్తున్నట్లు అంతే. ఫిల్టర్ ఫంక్షన్కి మెయిన్ ఫంక్షన్ ఏముంటుంది అంటే ఇదే ఉంటుంది. సో మనం ఇంతకుముందుకు మనము ల్యాండా ఒకటి అయితే చేసినాం కదా. సో ఇంత కోడ్ ఎందుకు, డైరెక్ట్ ల్యాండా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, ల్యాండా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓన్లీ ఈ లిస్ట్లో అంతా కూడా నేను ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ నాకు కావాలనుకుంటున్నాను. ఓకే, ప్రైమ్ నెంబర్స్ కావాలంటే మనకి ఏముంటుంది, ఇప్పుడు ఎక్స్ అనేది ఎప్పుడంటే ఎక్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ అనేది జీరోతో డివైడ్ అయితే, అంటే జీరోతో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే, అంటే మనకి 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ అంటాం కదా. సో ఈవెన్ అంటాం. దాని తర్వాత ఈవెన్ కాకుండా ఒకవేళ ఆడ్ అంటే ఏంది, ఒకవేళ డివైడ్ కాకపోతే 2తో ఆడ్ కదా అది. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ల్యాండా ఇచ్చేస్తాను. ల్యాండా ఎట్లా ఇస్తుంది చూడండి. సపోజ్ ఫంక్షనే రాసుకుంటున్నా అక్కడ డైరెక్ట్. ఓకే, ల్యాండా ఇచ్చేసి ల్యాండా ఎక్స్ అనేది నేను ఒక డిఫైన్ చేసుకున్నాను. ఎక్స్ డిఫైన్ చేసుకొని ఇప్పుడు నేను డైరెక్ట్ ఏం చేస్తాను అంటే ఎక్స్ మనకి ఆ ఈవెన్ నెంబర్ తీసుకోవాలంటే ఏముంటుంది, పర్సెంటైల్. ఓకే, ఎక్స్ పర్సెంటైల్ 2 = 0 అని తీసుకుంటే మనకి కండిషన్ మనకి ఏది ఈవెన్ ఆడ్ గురించి వస్తుంది కదా. సో ఇక్కడ నేనైతే తీసుకోవడం జరిగింది. ఓకే, తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూస్తాను చూడండి. రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఇట్లా వస్తుంది చూద్దాం. చూడండి, నాకు 2, 4, 6, 8, 9, 10 అనేది మనకి ఇక్కడ ఈవెన్ అని చూపించింది. ఓకే, సో నాకు ఇక్కడ ఈవెన్ అని చూపించింది. సో మనం ఇప్పుడు ల్యాండాకి మనకి ట్రెడిషనల్ రాసే ఫంక్షన్కి డిఫరెన్స్ ఇదే ఉంటుంది చూడండి. సింగిల్ లైన్లో రాసేసాం ఇది. ఓకే, సింగిల్ లైన్లో రాసేస్తాం. ఒకవేళ ల్యాండా గురించి మీకు తెలియకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, సో వాడు ఇంకా డీటెయిల్గా చెప్పడం జరిగింది అక్కడ. సో మీరు అలా చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఫిల్టరింగ్ చేస్తాం. ఓకే, ఫిల్టరింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సింటాక్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి సింటాక్స్లో ఫంక్షన్ ప్లస్ ఇటరేటబుల్. ఓకే, ఫంక్షన్ ప్లస్ ఇటరేటబుల్. ఈ ఫంక్షనాలిటీ అంటే ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతా కూడా ఫిల్టర్ చేస్తుంది. ఓకే, ఇది ఫిల్టర్ ఫంక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షను. మీరు ఇది ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు. ఓకే, సో ఈ ల్యాండా కానీ, పికిల్ కానీ, అన్పికిల్ కానీ, అట్లాగే మ్యాప్ కానీ, ఫిల్టర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా అడుగుతారు. ఓకే, సో ఇది మీరు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. అట్లాగే తెలుగు కంటెంట్ క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయాలంటే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ మీకు వస్తాయి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.